గిరిజనేతరుల అక్రమ కట్టడాలను నిలుపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కారం భాస్కర్ డిమాండ్ చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సహాయక కార్యదర్శి కారం భాస్కర్, గిరిజన జ్యోతి జిల్లా అధ్యక్షులు కూరం సత్యనారాయణలు మాట్లాడుతూ బుట్టాయగూడెం మండల కేంద్రం పరిధిలోని శివాలయం సమీపంలో సర్వే నెంబర్ 542/2లో ఏజెన్సీ ఏరియా గిరిజన చట్టాలకు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ కట్టడాలు గిరిజనుల జీవనాధారాలపై తీవ్ర దాడిగా మారాయన్నారు. ఈ భూమిపై గత 2 సంవత్సరాల నుండి కట్టడాలు చేయొద్దని గిరిజన సంఘం అభ్యంతరాలు వినతులు ఇస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుతం ఐటీడీఏ కోట రామచంద్రపురం ప్రాజెక్టు అధికారి వారి కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్న గిరిజనేతరుల యథేచ్ఛగా అక్రమ కట్టడాలు చేపట్టడం గిరిజన చట్టాలను ఉల్లంఘిస్తున్నారని అన్నారు. షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనేతరుల అనుమతులు లేకుండా భవనాలు నిర్మించడం పూర్తిగా చట్టవిరుద్ధం అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంతో అక్రమ నిర్మాణాలు నిర్బంధం లేకుండా కొనసాగుతున్నాయని విమర్శలు చేశారు. షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజన భూములు రక్షణ కోసం ఉన్నప్పటికీ అవి కాగితాలకే పరిమితం అవుతున్నాయని ఆరోపించారు. అక్రమ కట్టడాలకు అనుమతిచ్చిన బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఏజెన్సీ ఏరియాలోని అక్రమ కట్టడాలను వెంటనే నిలిపివేయాలని, గిరిజనుల భూములకు పూర్తి రక్షణ కల్పించాలని భాస్కర్ డిమాండ్ చేశారు. కారం భాస్కర్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఈరోజు బుట్టగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ కట్టడాలు ఆపాలని నాన్ ట్రైబల్ ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడతా ఉన్నారు. దీని మీద చర్యలు తీసుకోవాలని గతంలో కూడా ఇదే ఆఫీసు వద్ద పిటిషన్లు ఇచ్చాము, గ్రీవెన్స్లో కూడా ఇచ్చాము, ఉన్నతాధికారులు కూడా తెలియజేశాము. అయినప్పుడు కూడా యథేచ్ఛగా గిరిజనేతల్లో నిర్మాణాలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ఇది సరైనది కాదు. ఈ ప్రాంతం ఇక్కడే బుట్టగూడెంలో శివాలయం దగ్గర ఉన్నటువంటి సర్వే నెంబర్ 542/2లో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. నేను గతంలోని పిటిషన్లు ఇచ్చాము, అధికారుల దృష్టిలో ఉంది. అధికారులే స్వయంగా వచ్చి నిర్మాణాలు కూడా ఆపారు. కానీ నిర్మాణాలు ఆపారు. దాని మీద ఎస్టీసీ కోర్టులో కేసు నడిచింది. ఇప్పుడు పిఓ కోర్టులో అప్పీల్ జరుగుతుంది. అయినప్పుడు కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు నిర్మాణాలు చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఎందుకు కట్టడాలను అడ్డుకోవడం లేదు? కాబట్టి దీన్ని అడ్డుకోవాలని, ఎవరైతే నిర్మాణాలు చేస్తున్నారో దాన్ని ఆపాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. లేని పక్షంలో మరిన్ని ఆందోళనతో ఈ కట్టడాలను కూడా ఆపే పని చేసేదానికి గిరిజన సంఘం ముందుకెళ్తాం.